ప్రీవియస్ వీడియోలో మీరు చూశారు, ట్రే అరెస్ట్ అవుతాడు అండ్ వాడి నాన్నగారు ఆయన పొలిటికల్ కనెక్షన్ తో వాడిని కాపాడారు. అయితే ఆయన ట్రేకి కాస్త గట్టిగా చెప్పారు, మన పేరుని బురదలోకి లాగకు అని, అండ్ అమ్మాయి ఎవరో గాని అంతా నువ్వే చక్కదిద్దాలి అని. ఇప్పుడు రాత్రి అవుతుంది. కొలంబియా యూనివర్సిటీ నుండి ట్రైనింగ్ క్లాస్ కి వెళ్తున్న మెలిసాని చూడొచ్చు. తనకి వెనక నుండి మాటలు వినిపిస్తాయి, పోయినసారి తప్పించుకున్నావు బంగారం, కానీ ఈసారి కుదరదు అని. అప్పుడు ట్రే పరిగెత్తుకుంటూ వచ్చి తనని కొట్టాలని చూస్తాడు, కానీ మెలిసా తనని తాను డిఫెండ్ చేసుకోగలిగింది. అంతేకాదు వాడిని బలంగా తిరిగి కొట్టగలిగింది. అంతా మార్షల్ ఆర్ట్స్ మహిమ. మెలిసా వాడి కాళ్ళ మీద కొట్టడంతో ట్రే నొప్పికి అక్కడే ఉండిపోతాడు. ఇంకా మెలిసా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అక్కడి నుండి మెలిసా మార్షల్ ఆర్ట్స్ బామ్మ దగ్గరకు వచ్చి ఇలా చెబుతుంది, మాస్టర్, నేను సాధించాను. ట్రే నా మీదకు మళ్ళీ దాడి చేయడానికి వచ్చాడు, కానీ నేను నన్ను రక్షించుకోగలిగాను. అయితే ఈ మాటలకి ఫోబ్ మరియు అందరికీ సంతోషంగా ఉన్న ఎలక్ట్రాకి మాత్రం చాలా కోపంగా ఉంటుంది. వాడిని అరెస్ట్ చేసినా ఇంకా మారలేదు, వాడు ఇంకా ఎప్పటికీ మారుడు, వాడిని ఆపే వరకు ఆగడు అని ఎలక్ట్రా కోపంగా ఫోబ్తో మాట్లాడుతుంది. అండ్ కొద్దిసేపటి తర్వాత ట్రైన్ చూస్తాం. వాళ్ళ నాన్నగారి ఆఫీస్లోని లాకర్లో గన్నుని దొంగలిస్తాడు. అండ్ అప్పుడే వాళ్ళ నాన్నగారు కూడా అక్కడికి వస్తారు, కానీ వాళ్ళ నాన్న అది గమనించలేదు. అండ్ ట్రైన్ ఆపి ఇలా చెప్తారు, చూడు ట్రే, నన్ను క్షమించు, నీతో నిన్న హార్ష్గా ఉన్నందుకు, కానీ నువ్వు కూడా ఇంపార్టెంట్ థింగ్స్ ని హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. ఇంకా సరే అని ట్రే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇప్పుడు కాలేజ్లో చూడొచ్చు. ఎలక్ట్రా, మెలిసా మరియు ఫోబ్ ఒక ప్లాన్ వేస్తారు. అంటే ఇది ఎలక్ట్రా ప్లానే. సో ప్లాన్ సింపుల్. ట్రేని వాడంతటా వాడి ఒక ప్లేస్ కి వచ్చేలా చేసి వాడిని చంపేయాలని ఎలక్ట్రా అనుకుంటుంది. సో దీనికి నైట్ టైం వాడే ఒక ప్లేస్ కి వచ్చేలా చేయాలని ఒక ప్లాన్ వేశారు. అదేంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, మెలిసా మరియు ఫోబ్ ఇద్దరు ట్రేన్ అసలు చూడనట్టు యాక్ట్ చేస్తూ ట్రే పక్కనే ఒక విషయం గురించి మాట్లాడుకుంటూ వెళ్తారు. ఆ విషయం ఏంటంటే ఫోబ్ మెలిసాతో ఇలా చెబుతూ ఉంటుంది, నేను ఎంత చెప్పినా ఎలక్ట్రా మాత్రం రోజు రాత్రి ఆ రివర్ సైడ్ పార్క్ దగ్గర నడవకు అంటే వెళ్తూనే ఉంటుంది అని ఫోబ్ మెలిసాకి చెబుతుంది. అండ్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్న విషయం అంతా ట్రే స్పష్టంగా వింటాడు. అండ్ ఈ మాటలు విన్న ట్రే వచ్చి ఈసారి ఆ ఎలక్ట్రాని ఎలాగైనా చంపేయాలని తన గన్తో ఆ రాత్రి అదే ప్లేస్కి వెళ్దాం అనుకుంటాడు. ఇంకా వాడు వాళ్ళ వలలో పడాడని ఫోబ్ అంటుంది. అండ్ ఈ మాటలు మ్యాట్ మోర్డాక్ వింటాడు. ఏంది ఫోబ్, ఎవరో ఎర్రలో పడాడంటున్నావు? దానికి ఫోబ్, ఏం లేదు మ్యాట్, మనం దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. దానికి మ్యాట్ మోర్డాక్, ఫోబ్ నిజం చెప్పు, ఎలక్ట్రా ఏమన్నా ప్లాన్ చేస్తుందా? చూడు, ఎలక్ట్రా మరియు ట్రే మధ్య గొడవ చంపుకునేంత వరకు వెళ్తుంది. బహుశా ఎలక్ట్రాయే అతన్ని చంపేయచ్చు, లేదా ట్రేనే. అలా జరిగితే తను జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది, లేదా తనే చనిపోయే అవకాశాలున్నాయి. ఫోబ్, నీ ఫ్రెండ్ ఎటువంటి స్టూపిడ్ పని చేయకుండా నువ్వే చూసుకోవాలి. ఇంకా ఫోబ్ మ్యాట్ మాటలకి నిజం చెప్పేస్తుంది. ఈ రోజు రాత్రి ట్రేని ఆ రివర్ సైడ్ పార్క్ దగ్గర చంపేసి దానిని తను సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇలా చేసిందనేలా ప్లాన్ చేస్తుంది అని మ్యాట్కి చెప్తుంది. అంటే గైస్, ట్రే వచ్చి ఎలక్ట్రాని చంపాలని వచ్చినప్పుడు ఎలక్ట్రా తనని రక్షించుకునే ప్రయత్నంలో వాడిని చంపేశాననే సిచ్యువేషన్ ప్లాన్ చేస్తుంది. ఇంకా దానిని అమలు చేయడానికి ఎలక్ట్రా ఆ రోజు రాత్రి తను స్టే చేస్తున్న హాస్టల్ రూమ్ లో ఫోబ్ మరియు మెలిసాకి ఒక లెటర్ వదిలేస్తుంది. అండ్ వాళ్ళ నాన్నగారికి కూడా ఒక లెటర్ పెడుతుంది. నెక్స్ట్ మనం పార్క్ లో చూస్తాం. ట్రే ఎలక్ట్రా కోసం గన్ను పట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే వెనక నుండి ఎలక్ట్రా తన చేతిలోని సాయిని వాడి గొంతుకు పెట్టి గన్నుని వదిలేయి అని అంటుంది. ఇంకా ట్రే గన్నుని పడేసి ఎలక్ట్రాతో అంటాడు, నువ్వు నన్ను ట్రిక్ చేసావు ఎలక్ట్రా. దానికి ఎలక్ట్రా వచ్చి, అవును, కానీ నువ్వే నాకు ఆ మార్గం చూపించావు. తరువాత ట్రే ఎలక్ట్రాని బతిమలాడుకుంటాడు, నన్ను వదిలేయి ప్లీజ్ అని. దానికి ఎలక్ట్రా, అవునా, ప్లీజా? ఇలా నా ఫ్రెండ్ అడిగినప్పుడు తనని వదిలేసావా? చెప్పు, నువ్వు మా నాన్నని చంపబోయావు, ఇప్పుడు నన్ను చూడు ట్రే, నువ్వు నన్ను చంపడానికి వచ్చావు అండ్ నన్ను నేను రక్షించుకునే ప్రయత్నంలో నిన్ను చంపేశాను. ఇదే ఇప్పుడు ఇక్కడ జరగబోతుంది, సరేనా? ఇది సెల్ఫ్ డిఫెన్స్ అని ఎలక్ట్రా తన చేతిలోని సాయిని వాడి గొంతులోకి పొడుస్తుంది. అన్నప్పుడు మ్యాట్ తనని ఆపుతాడు. లేదు ఎలక్ట్రా, ఇది సెల్ఫ్ డిఫెన్స్ కాదు, మర్డర్, అండ్ నేను నిన్ను ఇది చేయనివ్వను. సో గాయస్, ఇప్పటి వరకు ఈ బ్లాక్ కాస్ట్యూమ్ లో ఉన్న అతనే మ్యాట్ అని ఎలక్ట్రాకి తెలీదు. సో తరువాత ఎలక్ట్రా చెబుతుంది, ఏంటి నీకే రైట్స్ ఉన్నాయి నన్ను ఆపడానికి? నేను వాడిని ఎప్పుడో చంపాలనుకున్నాను, కానీ వాడికి అవకాశం ఇచ్చాను, కానీ ఇప్పుడు వాడిని చంపకుండా వదిలిపెట్టను. దానికి మ్యాట్, లేదు ఎలక్ట్రా, నువ్వు నన్ను దాటుకుని వాడి దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. దానికి ఎలక్ట్రా, నువ్వెందుకు వాడిని డిఫెండ్ చేస్తున్నావు? దానికి మ్యాట్, లేదు, నేనేమి వాడిని కాపాడడం లేదు, ఏదైనా చట్టం చూసుకుంటుంది. దానికి ఎలక్ట్రా వచ్చి, ఏంటి నువ్వు గమనించలేదా ట్రే చట్టాన్ని ఎలా కొనగలిగాడో? వాడికి లా ఒక వస్తువు మాత్రమే. నిజమే, వాడు చేసిందంతా నేను చూశాను, కానీ నువ్వెంచుకున్న మార్గం చాలా చెడ్డది. నీకున్న కోపాన్ని నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, కానీ అది చివరికి ఏం మిగిలిస్తుందో నాకు తెలుసు. దానికి ఎలక్ట్రా, నీకు అర్థం కావడం లేదు, వాడు ఆగడు. దానికి మ్యాట్, లేదు, వాడిని నేను ఆపుతాను, నేను నిన్ను నమ్మను.
కానీ నేను నిన్ను నమ్ముతాను అని మ్యాట్ తన ఫేస్ ని చూపిస్తాడు. మ్యాట్ ముఖం చూసిన ఎలక్ట్రాకి కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. ఏంటి మ్యాట్, ఇప్పటి వరకు నువ్వు గుడ్డివాణని నమ్మించావా? దానికి మ్యాట్, లేదు నేనేమీ నమ్మించలేదు, నీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేను, నేను బ్లైండే కానీ నాకు సూపర్ పవర్స్ ఉన్నాయి. దానికి ఎలక్ట్రా, షటప్, ఇప్పుడు పాయింట్ అది కాదు, నువ్వు బ్లైండ్ అయితే నాకేంటి, మ్యూటెంట్ అయితే నాకేంటి, నేను నిన్ను ప్రేమించాను కానీ నువ్వు నాకు అబద్ధం ఆడావు, ఇప్పుడు నిన్నెలా నమ్మమంటావు? దానికి మ్యాట్, నిజమే ఎలక్ట్రా, నేను నీతో అబద్ధం ఆడాను, నన్ను క్షమించు, కానీ నేను నిన్ను ప్రేమించాను. లేదు మ్యాట్, ఇప్పుడు ట్రైన్ వదిలేస్తే వాడు నన్నొకటే కాదు నేను ప్రేమించిన వారిపై కూడా దాడి చేస్తాడు, నా తండ్రిని, మాస్టర్ని, ఫోబ్ అండ్ మెలిసాని కూడా. అంతేకాదు ఇంకా ఎవరికి తెలుసు వీడు ఎంతమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తాడు. నేను ఇక్కడికి అందరినీ వదిలేసి వచ్చాను, నేను ప్రేమించిన వాళ్ళని కాపాడుకోవడానికి. దానికి మ్యాట్, కానీ ఎలక్ట్రా, దీనిని చట్టానికి వదిలేయి, ఇప్పుడు వీడిని చంపితే నువ్వు నాకు శత్రువు అయిపోతావు. దీనికి ఎలక్ట్రా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మ్యాట్, కానీ నువ్వు నన్ను వీడి కోసం త్యాగం చేస్తావా అని ఎలక్ట్రా ట్రే కాళ్ళ మీద పొడిచి చెబుతుంది. వీడు ఇంకో 10 నిమిషాలలో రక్తం పోయి చనిపోతాడు. ఇప్పుడు చెప్పు మ్యాట్, వీడిని హాస్పిటల్కి తీసుకెళ్తావా లేదా నాతో వస్తావా అని ఎలక్ట్రా అక్కడ కొంచెంసేపు ఉండి వెళ్ళిపోతుంది. ఇంకా మ్యాట్ ట్రేని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఇంకా హాస్పిటల్ నుండి మ్యాట్ మోర్డాక్ తన స్టే చేస్తున్న రూమ్ లోకి వెళ్తాడు. హాస్టల్లో ప్రస్తుతం తన ఫ్రెండ్ తో ఉంటున్నాడు. అండ్ నిన్న రాత్రి ఎలక్ట్రా తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఒక లెటర్ వదిలినట్టు మ్యాట్ మోర్డాక్ రోజెస్ ఇస్తుంది. ఇంకా మ్యాట్ ఆ రోజెస్ ని తీసుకుని బాధగా నిల్చొని ఉంటాడు. సో ఇంతటితో ఈ అల్టిమేట్ డేర్ డెవిల్ అండ్ ఎలక్ట్రా కామిక్ ముగిస్తుంది. ఈ అల్టిమేట్ డేర్ డెవిల్ అండ్ ఎలక్ట్రా కామిక్ లో మీరు చూసారంటే స్టోరీ అంతా ఎలక్ట్రా మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంటే తను కాలేజ్ లో జాయిన్ అవుతుంది, కొత్త బెస్ట్ ఫ్రెండ్స్ ని కలుసుకుంటుంది, గొడవ పడుతుంది, లవ్ లో పడుతుంది, ఇలా హోల్ స్టోరీకి సెంటర్ తనే అవుతుంది. కానీ డేర్ డెవిల్ జస్ట్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాడంతే, ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ గా. ఎక్సెప్ట్ ఇన్ లాస్ట్ ఇష్యూ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. చట్టం తన ఫ్రెండ్ కి న్యాయం చేయలేదని సిచ్యువేషన్ ని తన చేతిలో తీసుకున్న ఎలక్ట్రా, మరియు ఎలాగైనా చట్టం తనకు న్యాయం జరిగేలా చేస్తాను అన్న మ్యాట్ మోర్డాక్ మధ్య ఒక అమేజింగ్ కన్వర్సేషన్ జరుగుతుంది. అండ్ ఇంకా ఈ కామిక్ గురించి చూసామంటే ఎలక్ట్రా ఒరిజిన్ స్టోరీని 616 యూనివర్స్ తో పోల్చుకుంటే కంప్లీట్ గా చేంజ్ చేశారు. ఈ అల్టిమేట్ యూనివర్స్ లో ఎలక్ట్రా వాళ్ళ నాన్నగారు ఒక యావరేజ్ డ్రై క్లీనింగ్ షాప్ ని రన్ చేస్తూ ఉంటారు. కానీ మెయిన్ యూనివర్స్ లో అతను ఒక మిలియనర్ బిజినెస్ మ్యాన్. అంతేకాదు ఈ అల్టిమేట్ యూనివర్స్ లోని ఎలక్ట్రా తను ఈ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ క్లాసులంతా తీసుకుంది జస్ట్ వాళ్ళ నాన్నగారు ఒక అడ్వర్టైజ్మెంట్ ని చూసి తనని ట్రైనింగ్ క్లాస్ లో చేర్చినందుకే. అంటే ర్యాండమ్ గా ఒక న్యూస్ పేపర్ లోని యాడ్ ని చూసి ఎలక్ట్రాని ట్రైనింగ్ క్లాస్ లో చేర్పించారు. అండ్ తను ఇలా ఒక ఫైటర్ గా మారడానికి తనకు ఒక బర్నింగ్ డిజైర్ లేదా మోటివేషన్, అంటే చెప్పాలంటే తనకు ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనేది లేదు, జస్ట్ వాళ్ళ నాన్నగారు చేర్పించారు, నేర్చుకుందంతే. కానీ మెయిన్ మార్వెల్ యూనివర్స్ లో వాళ్ళ అమ్మని చిన్నప్పుడే చంపేసి ఉంటారు అండ్ వాళ్ళ నాన్నని తన కాలేజ్ టైంలో షూట్ చేసి చంపేశారు. ఇలా తను ఒక డెడ్లీ అసాసిన్ గా మారింది. అండ్ ఇంకా ఫైనల్ గా ఈ టైటిల్ చూసామంటే అల్టిమేట్ ఎలక్ట్రా అని పెట్టుంటే స్టోరీకి మ్యాచ్ అయి ఉండేది. అండ్ కవర్ పేజ్ మీద ఉన్న కాస్ట్యూమ్ లో అయితే డేర్ డెవిల్ ని అసలు ఒక్కసారి కూడా చూడలేదు. సో ఎనీవేస్ ఇంతటితో ఈ వీడియో ముగిస్తుంది. అండ్ ఈ కామిక్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా ఇంట్రెస్టింగ్ కామిక్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే దెన్ నెక్స్ట్ అమేజింగ్ వీడియోలో కలుసుకుందాం.